హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ లాస్ట్ 20 డేస్లో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందో తెలుసుకుందాము. ఈ వీడియోలో మీకు నేను 20 డేస్ డే వైజ్ షెడ్యూల్ కూడా చెప్తాను. మీరు జస్ట్ దీన్ని ఫాలో అయినా మీ స్కోర్ని 10-15 మార్క్స్ అట్లీస్ట్ బూస్ట్ చేసుకోవచ్చు. 100%గా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది ఫాలో అవుతే. మరి మీరు నార్మల్గా తప్పు చేసేది ఏంటంటే, ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం జనరల్ అవేర్నెస్ని ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తీసేది హిస్టరీ. బట్ అదే మనం చేసే తప్పు. ఎందుకంటే ఎంటీఎస్లో మనకు మ్యాక్సిమం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం ఒక రకంగా చెప్పబోతే బట్టి పట్టాల్సి వస్తుంది. బట్టి ఎవరైతే పడతాడో వాడే ఎంటీఎస్లో జాబ్ తెచ్చుకోగలుగుతాడు. మొత్తం ఫ్యాక్చువలే వస్తుంది. మనం మరి ఎంటీఎస్ని క్రాక్ చేయడం కోసము 40-30-30 రూల్ని ఫాలో అవుతే సిలబస్ని కంప్లీట్ చేయడం కోసం, రివిజన్ కోసం టూ మచ్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మరి 40-30-30 రూల్ ఏంటి అంటే, స్టాటిక్ జీకేకి 40% టైం ఇవ్వాలి, సైన్స్ అండ్ పాలిటీ కోసం 30% టైం ఇవ్వాలి, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ కోసం 30% టైం ఇవ్వాలి. ఎందుకు స్టాటిక్ కోసమే 40% టైం ఇవ్వాలి అంటే, స్టాటిక్ జీకే అనేది మ్యాక్సిమం వస్తుంది, రిపీట్ అవుతుంది. మనం ప్రీవియస్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ స్టాటిక్ జీకేనే ఎక్కువగా వస్తుంది. అండ్ ఇంకొకటి, మనం స్టాటిక్ జీకేని చదివేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే డైలీ రొటీన్లో మనము అట్లీస్ట్ 30 మినిట్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఆ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఇప్పుడు రెగ్యులర్గా నేను క్లాస్ ఇంత హాఫ్ అన్ అవర్ 1 అవర్ మొత్తము రెగ్యులర్ ఫాలో అవుతా ఆ తప్పు చేయొద్దు. ఇప్పుడు మనం జస్ట్ రివిజన్ చేస్తున్నాం కాబట్టి 30 మినిట్స్ ఎవ్రీ డే లాస్ట్ 6 మంత్స్ హెడ్లైన్స్ ఒకటి చదువుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. అపాయింట్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది. హెడ్లైన్స్ ఎందుకు అంటే, హెడ్లైన్స్ చదివేస్తే మీకు మ్యాక్సిమం ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ మనం లాస్ట్కి ఒక 2-3 డేస్ మన డైలీ షెడ్యూల్లో కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతే అక్కడ మొత్తం రివైజ్ అయిపోతుంది అండ్ కవర్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఇందాక 40-30-30 రూల్ అన్నాం కదా, దాంట్లో స్టాటిక్ జీకే అనేది మస్ట్ స్కోరింగ్ జోన్. అది పక్క స్కోర్ చేయాల్సిందే. దాంట్లో స్కోర్ మిస్ అయితే మీరు చాలా చాలా పెద్ద తప్పు చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండ్ సైన్స్. ఇది ప్రిడిక్టబుల్ జోన్. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రిపేర్ అయితే 100% దీంట్లో కూడా తప్పులు పోవు. నెక్స్ట్ వచ్చి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామీ అనేది హ్యూజ్ సిలబస్ ఉంటుంది. మనం ఏది గెస్ చేయలేము, ఏం చెప్పలేము ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తాయనేది. కాబట్టి దాన్ని లాస్ట్లో ఉంచి ఫస్ట్ ఏదైతే మనం ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయగలుగుతామో, దేంట్లో అయితే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతామో దాన్ని ఫాలో అవ్వాలి, అది ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మన డైలీ షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మస్ట్ స్కోర్ జోన్ ప్రిపేర్ అవ్వడం. దాంట్లో మీరు ఫస్ట్ డే క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ కంప్లీట్ చేసుకోవాలి. క్లాసికల్ డ్యాన్సెస్ ఏవైతే 8 ఉన్నాయో ఆ 8 కంప్లీట్ చేసుకోవాలి. 8 క్లాసికల్ డ్యాన్సెస్ జస్ట్ పేర్లు అవి ఏ స్టేట్ చూసుకొని వదిలేస్తే కుదరదు. ఎందుకంటే మరీ అంత సింపుల్ క్వశ్చన్స్ వస్తలేవు. బైలాక్ ఎక్కడో ఒక దగ్గర తగిలొచ్చు ఒకటి, కానీ ఇప్పుడు అనేది కొంచెం డీప్గా వస్తున్నాయి క్వశ్చన్స్. కాబట్టి డాన్సర్స్, ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కాబట్టి ఒక్కొక్క డ్యాన్స్కి అది. మళ్ళీ ఫోక్ డ్యాన్సెస్ మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేది రాజస్థాన్, కేరళ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఈ 3 చదువుకున్న మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రీవియస్ చూసుకుంటే ఈ 3 నుండే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ డే క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఏ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంది అది చూసుకొని మొత్తం కంప్లీట్గా. ఎందుకంటే మీకు ఎంటీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇంగ్లీష్ అండ్ జీకే ఓన్లీ. మ్యాథ్స్, రీజనింగ్ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా క్వాలిఫైయింగ్ మార్క్స్ కావాలి కాబట్టి క్వాలిఫై అయిపోతారు. సో ఎంత టైం ఇవ్వగలిగితే అంత టైం ఇవ్వండి, ఎంత ఎఫెక్టివ్ రివిజన్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డే 2లో ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్. దీంట్లో వచ్చేస్తే ఇవి కూడా ఎట్లా పడితే అట్లా చదివితే కుదరదు. ఒక వే ఉంటుంది. హార్వెస్ట్ ఫెస్టివల్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ హార్వెస్ట్ ఏ మంత్లో చేస్తారు, ఏ మంత్లో ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్ ఉంటుంది, హార్వెస్ట్ ఫెస్టివల్ అవి చూసుకోవాలి. మళ్ళీ కుంభమేళ, పుష్కర మేళ ఇవి చూసుకోవాలి. అంటే మనం చదివేటప్పుడు నార్మల్గా ఫెస్టివల్స్ తీసినాము, మొత్తం ప్రతి స్టేట్ ఫెస్టివల్స్ చదువుకుంటూ కూర్చున్నామంటే కుదరదు. దాంట్లో ఏది మనకు అవసరమో అంతవరకు చదివితేనే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డే 3లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఏ ఫేమస్ పర్సనాలిటీ బిలాంగ్స్ అంటే చెందిన వాళ్ళు చాలా రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. జాకీర్ హుస్సేన్ ఏ ఇన్స్ట్రుమెంట్ వాదించే వాళ్ళు, లేదంటే వాళ్ళకి ఏ అవార్డు వచ్చింది, అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో మనం ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దానికి చెందిన పర్సన్స్ గురించి చదువుకుంటే
బాగుంటుంది. నెక్స్ట్ డే 4లో బుక్స్ అండ్ ఆథర్స్. మరి బుక్స్ అండ్ ఆథర్స్ అనగానే మొత్తం తీసి మన పాత జమానా నుండి ఇప్పటివరకు ప్రతిదీ చదువుకుంటా కూర్చుంటా నేను అంటే లాభం లేదు. ఎందుకంటే కొన్ని వేల బుక్స్ ఉంటాయి, వందల బుక్స్ ఉంటాయి. రిపీట్ అయిన బుక్స్ వరకే చూసుకుంటా అన్నా కుదరదు. చూసుకోవాలి, మ్యాక్సిమం ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవే చూసుకోవాలి. బట్ మన బుక్స్ అండ్ ఆథర్స్లో దీన్ని 2 టైప్స్ కేటగిరీ చేసుకోవాలి. ఒకటి ఓల్డ్ బుక్స్, ఒకటి న్యూ బుక్స్. ఓల్డ్ బుక్స్ ఏంటంటే ఏవైతే రిపీట్ అవుతున్నాయో, లేదా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో, లేదంటే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ మన రీసెంట్ టైంలో ఎక్స్పైర్ అవ్వడం కానీ, లేదా ఏదన్నా వాళ్ళకి అవార్డు రావడం కానీ, అలాంటి ఏమన్నా మేజర్ థింగ్స్ జరిగితే డెఫినెట్గా ఆ పర్సన్స్కి చెందిన బుక్స్ని లింక్ చేసి ఆ బుక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఏ బుక్స్ అయితే లాంచ్ అవుతాయో, ఆ కొత్తగా లాంచ్ అయిన బుక్స్లలో ఫేమస్ క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే, లేదా ఇంకెక్కడైనా ఫేమస్ ఉన్న వాళ్ళే ఉంటే అవి 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బుక్స్ని కూడా ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ అని డివైడ్ చేసి చదవండి. నెక్స్ట్ వచ్చేసి డే 5 చూసుకుంటే అవార్డ్స్ అండ్ హానర్స్. ఇది అవార్డ్స్ అండ్ హానర్స్లో భారతరత్న, నోబెల్, పీస్ ప్రైజులు, గ్యాలంటరీ అవార్డ్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో మ్యాక్సిమం అది చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అవార్డ్స్ అనగానే ప్రతిదీ ఎవరికి అవార్డు వచ్చిందని ప్రతిదీ చదువుకుంటూ కూర్చుంటే మనం కంప్లీట్ చేయలేము. బట్ ఎంత ఎఫెక్టివ్ అయితే అంతవరకు రివైజ్ చేసుకుంటే చదివితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డే 6 చూసుకుంటే స్పోర్ట్స్ టర్మినాలజీ అండ్ ట్రోఫీస్. మ్యాక్సిమం మనం ఏ ఎగ్జామ్ చూసుకున్నా స్పోర్ట్స్ నుండి క్వశ్చన్స్ 100% ఉంటాయి. దాంట్లో మనం స్పోర్ట్స్ గురించి చూసుకుంటే మన దాంట్లో స్పోర్ట్స్ టర్మ్స్ ఉంటాయి. నార్మల్గా వికెట్ ఏదని ఏ స్పోర్ట్స్కి చెందింది, మళ్ళీ హిట్ వికెట్ ఏ స్పోర్ట్స్కి చెందింది, లైక్ అది హిట్ వికెట్ అనేది మనం క్రికెట్ అంటాం కదా, అలాంటి టర్మ్స్ అనేవి ఏ స్పోర్ట్స్ చెందినవి, మళ్ళీ ట్రోఫీస్, సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు చెందినది, అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో మేజర్గా టర్మ్స్ అండ్ వాటి ట్రోఫీస్ అవి చూసుకోండి, మిగిలిన తర్వాత చూసుకోండి. సో ఇది వచ్చేసి మనకు మస్ట్ స్కోర్ జోన్ ఇప్పటి వరకు. ఈ 6 డేస్లో మనం కంప్లీట్ చేసుకుంటే మస్ట్ మ్యాక్సిమం స్కోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్టబుల్ జోన్. దీంట్లో ఇండియన్ పాలిటీలో మ్యాక్సిమం ఆర్టికల్స్ 1 నుండి 51 వరకు ఇవి చూసుకోవాలి. మళ్ళీ దీని తర్వాత ప్రెసిడెంట్, మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ రిపీట్ అవుతాయి కదా ఈ 51లో రాకుండా, ఆ ఆర్టికల్స్ని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్స్ అండ్ కొన్ని రిపీట్ అయిన ఆర్టికల్స్, ప్రెసిడెంట్ చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా పాలిటీలో అమెండ్మెంట్స్ అండ్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఏ అమెండ్మెంట్స్ అయినా మేజర్ అమెండ్మెంట్స్, 42nd అమెండ్మెంట్, 46th అమెండ్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, 86th అమెండ్మెంట్, మన 6 to 14 ఏజ్ ఉన్న వాళ్ళను ఎడ్యుకేషన్ మ్యాండేటరీ యాడ్ చేయడం, ఇలాంటి ఏవైతే మేజర్ అమెండ్మెంట్స్ ఉంటాయో ఫేమస్ అవి ఫస్ట్ చూసుకోండి. తర్వాత మిగిలింది టైం ఉన్నప్పుడు చూసుకోండి. షెడ్యూల్స్ నుండి కూడా క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అవుతాయి కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ. మీరు అనుకుంటున్నారు కావచ్చు హిస్టరీ, జాగ్రఫీ అవి అన్నీ వదిలేసి సైన్స్కి వెళ్తున్నారు ఏంది అని, కానీ ఎంటీఎస్లో మనం స్కోర్ చేయాలంటే ఏది చదవాలో అది చదవాలి. బయాలజీ నుండి విటమిన్స్, డిసీజెస్, హ్యూమన్ బాడీ గురించి క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అవుతాయి. సో మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఒక రోజులో బయాలజీలో విటమిన్స్, డిసీజెస్ అండ్ హ్యూమన్ బాడీ గురించి చదివేసుకుంటే అయిపోతుంది. విటమిన్స్ నుండే మ్యాక్సిమం అండ్ డిసీజెస్ నుండే వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి డే 10లో కెమిస్ట్రీ మన రోజు లైఫ్లో వచ్చే కెమిస్ట్రీ గురించి చదివితే సరిపోతుంది. కామన్ నేమ్స్ ఉంటాయి కదా, వాటి పేర్లు, యాసిడ్స్, మళ్ళీ ఎలిమెంట్స్, ఇవి చూసుకుంటే కెమిస్ట్రీ నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డే 11లో ఫిజిక్స్ నుండి యూనిట్స్, మెజర్మెంట్స్, మ్యాక్సిమంగా మళ్ళీ మేజర్గా ఎస్ఐ యూనిట్స్, మళ్ళీ కొత్తగా ఇన్వెన్షన్స్ ఎవరైనా ఏమైనా చేస్తే దాని గురించి ఇది చదివేస్తే ఫిజిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ స్కిప్ చేసే అవకాశమే లేదు, సెన్సస్ 2011. దీని నుండి క్వశ్చన్ 100% ప్రతి షిఫ్ట్లో వస్తుంది, దీన్ని స్కిప్ చేసే అవకాశమే లేదు. సో దీన్ని ఎంత బ్రాడ్గా అయితే అంత బ్రాడ్గా మంచిగా చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం ఏదైతే లాస్ట్కి చదవాలి, దాంట్లో నుండి మనం చెప్పలేము అనేది ఉందో బ్రాడ్ జోన్, దాన్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ మోడర్న్ హిస్టరీ. మరి మోడర్న్ హిస్టరీ కూడా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. గాంధీ ఏరా, మళ్ళీ 1915 తర్వాత జరిగిన సన్నివేశాలు ఏమేమి ఉంటాయో వాటిని కవర్ చేసుకోండి. దాని తర్వాత డే 14లో మిడివల్ హిస్టరీ. దీంట్లో ముఘల్ అండ్ ఢిల్లీ సుల్తానేట్ గురించి చూసుకోండి. బ్యాటిల్స్, మేజర్గా ఏవైతే ఫేమస్ బ్యాటిల్స్ ఉంటాయో అవి, ఆర్కిటెక్చర్, డైనస్టీస్ మరి దాన్ని ఎవరు ఫౌండ్ చేసిండ్రో అండ్ లాస్ట్ రూలర్స్. మనం చాలామంది ఎవరెవరు దాన్ని స్థాపించిండ్రో చదువుకుంటాం, కానీ లాస్ట్ రూలర్స్ ఎవరని చూడము. స్థాపించిన వాళ్ళు అండ్ లాస్ట్ రూల్ చేసిన వాళ్ళు, లాస్ట్ సెకండ్ వాళ్ళు ఫేమస్ ఉన్న వాళ్ళని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డే 15 జాగ్రఫీలో రివర్స్, సోలార్ సిస్టమ్ చాలా రిపీట్ అవుతాయి. రివర్స్ నుండి
ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని, ఎక్కడ స్టార్ట్ అవుతుందని, ఏ స్టేట్ నుండి వెళ్తుంది అని, చాలా అంటే రివర్స్ గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చదువుకున్నా మీకు చాలా కాన్సెప్ట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డే 16లో ఏన్షియంట్ హిస్టరీలో బుద్ధిజం గురించి దాని గురించి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ గురించి మనకు మరీ హ్యూజ్గా చదవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఎకనామిక్స్ నుండి మరీ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి డీప్గా రావు, బేసిక్స్ నుండి వస్తాయి, లేదంటే 5 year ప్లాన్స్ నుండి మ్యాక్సిమం రిపీట్ అవుతుంది, లేదంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి వస్తాయి. ఇంత కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎవ్రీడే ½ an hour మనము కరెంట్ అఫైర్స్ కోసం ఇస్తున్నాము. అది ఇచ్చింది కాకుండా లాస్ట్ 3 రోజులు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇప్పుడు గ్రూప్ డీని చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి జీకే అనేది మొత్తం కరెంట్ అఫైర్స్ వచ్చిందన్న నడుస్తుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ 20 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు వస్తున్నాయని అంటే ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. 10 వస్తున్నాయి, ఎక్కువనే వస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ని స్కిప్ చేసే చాయిసే లేదు. ఆ 17 days కంప్లీట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకుంటే జీకేలో యాజ్ మచ్ యాజ్ స్కోర్ చేయొచ్చు. మరి మీరు 25కి 25 పర్ఫెక్ట్గా కరెక్ట్ చేస్తా అనే థాట్తోని ఉంటే మీరు మొత్తం చదువుతా అనుకుంటే అది ఎప్పటికీ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే జీకే నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అదే మనం నేను 20 వరకు క్వశ్చన్స్ 100% చేస్తాను అనుకుంటే అవుతుంది. సో ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎఫెక్టివ్ వేలో కంప్లీట్గా ఒకటే దాన్ని ఫాలో అవ్వండి. ఈ నేను చెప్పింది ఫాలో అవ్వండి అంటలేను, ఏదైనా ఫాలో అవ్వండి, కానీ ఒకటే దాన్ని ఫాలో అయితే మీరు కరెక్ట్ ఒక వేలో ప్రిపేర్ అవుతారు అండ్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.